కనికరించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు చెల్లించుకుంటున్నాం. నీ కృపను బట్టి మేము సజీవ లెక్కలో ఇలాగూ నీ వాక్యం వినటకు మాకు అనుగ్రహించిన కృప కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలంలో నీ వాక్యము చేత మమ్మల్ని బలపరిచి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగం మత్తయి సువార్త 12వ అధ్యాయము 39వ వచనం నుండి 42వ వచనం వరకు వాక్య భాగమును చదువుకుందాం. వ్యభిచారులైనను చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక్రియే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు గర్భములో ఉండెను. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. విమర్శన సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమ్యాంతరముల నుండి వచ్చెను. ఇదిగో, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మనము చదివిన వాక్య భాగములో యేసు ప్రభు యోనా యొక్క సూచనను గురించి అక్కడ ఉన్న వారితో చెప్పటం చూడగలం. వారు ఒక గొప్ప కార్యము, ఆశ్చర్య కార్యము, లేకపోతే ఒక స్వస్థత చూడాలని ఆశించినారు. అయితే ప్రభు వారి యొక్క ఆత్మీయ నేత్రాలకు తెలియవలసిన ఒక కార్యము, అనగా యేసు ప్రభు మరణించి పునరుద్ధానుడుగా లేచి వారికి విమోచన సిద్ధపరచునయ్యన్నాడన్న కార్యమును చెప్పటం చూడగలం. నినివే పట్టణంకు వెళ్ళి యోనా దేవుని యొక్క వాక్యము ఇంకా 40 దినములలో ఈ పట్టణంకు దుర్గతి రానయ్యున్నది అని ప్రకటించినప్పుడు అక్కడ ఉన్నవారు గోనె పట్ట కట్టుకొని రాజుతో సహితము అక్కడ ఉన్న ప్రతి పశు, ప్రతి జంతువు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో వారు ప్రార్థించినప్పుడు వారికి విమోచన దొరికినది. లేకపోతే వారిని ప్రభు కనికరించిన కార్యము మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మీరు కూడా దేవుని యొక్క వాక్యమును విని మీ జీవితంలో ఉన్న బలహీనతలను సరిచేసుకొనడి ఆయనకు సమీపముగా రండి అని చెప్పటం కోసము ప్రభు ఈ కార్యమును వారి ముందు ఉంచినప్పటికీ వారు దానిని గ్రహించలేని వారిగా ఉండటం చూడగలం. ఈ ఉదయ కాలమున అనేక సార్లు దేవుని యొక్క వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. నీ ఉన్న స్థితి నుండి బయటికి రా, ప్రభు నీ ద్వారాగా గొప్ప కార్యములు చేయాలి, నీకు విమోచన ఇవ్వాలి, నిన్ను రక్షించి తనతో పాటు నీవు ఆయన రాజ్యములో ఉండేదానికి నిన్ను ఆహ్వానిస్తున్నాడు అని అనేక సార్లు తన సేవకుల ద్వారాగా బోధించబడినప్పటికీ ఈ దినములలో దేవుని వాక్యము విన్న అనేకులు నిర్లక్ష్యపరిచేవారిగా ఉంటున్నారు. యేసు ప్రభు చెప్పిన మాటను ఎలాగూ అయితే ఆ దినములో ఉన్నవారు నిర్లక్ష్యపరిచినారు. ఆయనను దేవుని కుమారుడు కాదు అని, ఆయన మెస్సయా కాదని, ఆయన దయ్యములను వాడి దయ్యములు పారదోలుతున్నాడన్న రీతిగా ఆయనను గురించి మాట్లాడినారే కానీ ఆయన చెప్పే మాటలో ఉన్న విలువను గ్రహించుకోలేకపోయినారు. ఆయన చెప్పే మాటలో ఉన్న సత్యంను గ్రహించుకోలేకపోయినారు. తమ జీవితంలో మార్చుకొని దేవుని కొరకు నమ్మకముగా జీవించాలి, రానయ్యున్న ఉగ్రత కొరకు మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. ఆ ఉగ్రతను తప్పించబడాలంటే యథార్థమైన హృదయంతో దేవుని వెంబడించాలి అన్న కార్యమును మర్చిపోయి పాపములను ఒప్పుకొని దేవుని సన్నిధిలో సరిచేసుకోవాలన్న కార్యమును మరచిన వారిగా జీవించిన దాన్ని బట్టే ఆ దినంలో ఉన్నవారు యేసు ప్రభువును సిలువ వేయడానికి కూడా వెనుకాడ తమ యొక్క సొంత కార్యములు తాము చేయదలుచుకున్న కార్యములకు ఎవరు ఆటంకముగా ఉండకూడదు, ఎవరును వారికన్నా గొప్పవారిగా ఉండకూడదు అనుకున్నారు. అందుకే ఆ దినంలో ఉన్న
యూదులు లేకుంటే ఆ దినంలో ఉన్న పరిసయ్యులు ఆయనను సిలువకు వేయించినారు. ఈ దినము ప్రభు నీకు తన వాక్యం ఇస్తున్నాడు. ఆయన మరణించి పునరుద్ధానుడైనది నీ కోసము అన్న కార్యమును జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీవు రానయ్యన్న ఉగ్రతకు తప్పించబడాలని ప్రభు తన యొక్క వాక్యమును ఇచ్చినాడు అన్న కార్యమును జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నినివే పట్టణస్థులాగా నీవు వాక్యమును విన్నప్పుడు నీ హృదయమును తెరచి ఆయన వైపు చూస్తావా? లేక యేసు ప్రభు కాలములో ఉన్నవారు ఆయన మాటలు నిర్లక్ష్యపరిచినట్లు నీవు నిర్లక్ష్యపరిచి దేవుని యొక్క ఉగ్రతకు గురి అవుతావేమో అని ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకోవాలి. 40 దినముల తర్వాత ఉగ్రత రానై ఉన్నది అని చెప్పినప్పుడు వారు పశ్చాత్తాపడ్డారు. నినివే పట్టణము రక్షించబడినది, లేకుంటే దేవుని యొక్క కోపమును తప్పించబడినది. యేసు ప్రభు చనిపోయిన సరిగా 40 సంవత్సరాలు వచ్చే సమయంలో క్రీస్తు శకము 66 నుండి 70 వరకు మనము చూసినట్లయితే యూదులు రోమా సామ్రాజ్యం కింద అనేక హింసలకు పాలైన వారిగా, వారున్న స్థలము నుండి చెదరగొట్టబడ్డ వారిగా మారటం మనం చూడగలం. వారు ఉన్న దేశమును విడిచి పారిపోయి అనేక ప్రాంతములలో అనేక దేశములకు చెదరగొట్టబడ్డ వారిగా వారు జీవించటం మనం చూడగలం. 1947-48 వచ్చేంత వరకు వారు తిరిగి తమ దేశంలకు చేరుకోలేకపోయినారు. నీకు నాకు ప్రభు ఇస్తున్న హెచ్చరిక, నీకు ఒక సమయం ఇచ్చినాను, సమయాన్ని సద్వినియోగపరచుకో. నీకోసమే నేను మరణించి తిరిగి లేచినాను, నీకోసమే సమస్తము చేసినాను ప్రభు చెప్పినప్పుడు ఆ మాటను విని ఆయనకు లోబడి ఆయన కార్యములను మన జీవితంలో అనుభవిద్దాం, ఆయన కొరకు జీవిద్దాం, ఆయన రాజ్యమును అనేకులకు చూపిద్దాం. ఆయనను మనము అనేకుల యొక్క జీవితంలో రక్షకుడుగా పరిచయం చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడైన యేసయ్య, ఉదయకాల సమయానికై స్తోత్రములు. మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యంను బట్టి వందనాలు చెల్లించుకుంటూ, నీకు ముందుగా నాయన మేము నిర్దోషులుగా నిలిచినట్లుగా నీ వాక్యమును నాయన మేము జాగ్రత్తగా విని హెచ్చరించబడిన వారిగా నీకు విధేయులుగా ఉన్నట్లుగా సహాయం వచ్చే. నినివే పట్టణస్థులు నీ వాక్యమును నాయన యోనా ద్వారాగా ఇచ్చినప్పుడు విని గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని తాము తమ యొక్క సమస్తము ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు నీవు వారిని కనికరించినావు. అలాంటి కనికరము పొందేదానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకునేదానికి సహాయం వచ్చింది. దేవా, నీ మాటను పెడచెవిన పెట్టి నీ వాక్యమును దూరముగా వెళ్ళి నీ ఉగ్రతకు గురి అవుతున్నట్లుగా నన్ను మమ్మల్ని కనికరించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయండి, సదాకాలము నడిపించును గాక. ఆమేన్.